అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు 31st రోజు పార్టీ, ఇక్కడ పార్టీ చేద్దామని మేము అందరము గ్యాదర్ అయినాం అనమాట. ఎవ్వరు రాలేదు, ఇంకా నేనే వచ్చిన ఫస్ట్. ఎందుకంటే మీకు ఎవరు రాకముందే చూపించాలని వచ్చిన. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు, మా పక్కకుంటామంట, వాకబుల్ డిస్టెన్సే ఇక్కడికి. లోపల వంటలు కూడా అన్నీ రెడీ చేపిస్తున్నాను, చూద్దాము. అందరూ న్యూ ఇయర్ రోజు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరబ్బా. ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టేసేరి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇదంతా మేము 31st రోజు నైట్ పార్టీ అరేంజ్ చేసుకున్నాం అన్నమాట. 12 ఫ్యామిలీస్ కలిసి మేమందరము ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. కట్టెల పొయ్యి అయితే వెలిగించేసి వంటలు చేపిస్తున్నాము. యాటాన్ని కోసినాం అబ్బా. మా సీనన్న వాళ్ళ ఇంట్లోనే చేసినాం అనమాట. పక్కనే ఉంటారు సీనన్న, పద్మక్క వాళ్ళు. ఒక్కొక్క గెస్ట్ ఇట్లా వస్తారు అనమాట. మా టైగర్ సార్ వచ్చి చేస్తుండు ఫస్ట్ అందరికంటే. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. అందరికి నమస్తే. అందరు బాగున్నారా అని చెప్పు. నమస్తే, కొత్త సంవత్సర శుభాకాంక్షలు. అగో మా సోనీ కూడా వచ్చింది ఎమ్మడే, చూడురి ఎమ్మడే సోనీ. సోనీ ఆల్రెడీ అయిపోయింది. అక్కడ స్టాప్ అయిపోయింది. అందరూ గెస్ట్లు ఒక్కొక్కరు వస్తున్నారబ్బా. నేనైతే ముందే వచ్చేసిన అని చెప్పిన కదా. ఇక్కడ అరేంజ్మెంట్స్ ఎట్లున్నాయి ఏందనేది చూద్దామని వచ్చేసిన. సీనన్న వాళ్ళు అన్ని అరేంజ్మెంట్స్ బాగా చేసిరనమాట. మొత్తం ఆర్గనైజ్ చేసింది సీనన్ననే. ఇంకా ఆడోళ్ళు కలిస్తే ముచ్చట్లు అయితే ఉంటాయి కదా, మీకు తెలియదు ఏముంది. అందరు వచ్చే వరకు ఇట్లా ముచ్చట్లు పెట్టుకున్నాము. తర్వాత మ్యూజికల్ చైర్ అయితే స్టార్ట్ అయిపోయిందబ్బా. మ్యూజికల్ చైర్ పెట్టినాము. దానికోసం అయితే పిల్లల్ని ఫస్ట్ ఇట్లా మ్యూజికల్ చైర్ ఆడిస్తున్నాము. తర్వాత పెద్దవాళ్ళకు కూడా పెట్టినాము. అంటే ఏజ్ వైజ్గా మ్యూజికల్ చైర్ పెట్టినాము. ఇక్కడ మ్యూజిక్ పెట్టి ఆడుతున్నారు మ్యూజికల్ చైర్. కాపీరైట్స్ వస్తాయని చెప్పేసి నేను ఎక్కడ మ్యూజిక్ ఆన్లో పెట్టలేదబ్బా. అదైతే గుర్తుపెట్టుకోరి. మీరందరూ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయది. అసలు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసినాము. ఇదంతా ప్లానింగ్ అంతా సీనన్ననే. అసలు చాలా మంచిగా అనిపించింది. చాలా రోజుల తర్వాత ఇక్కడ ఆడవాళ్ళకు కూడా మ్యూజికల్ చైర్ పెట్టిరు, చూసేరబ్బా. నేనైతే ఆడలేదు మ్యూజికల్ చైర్, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. అయినా ఇంకోటి ఏంటంటే పిల్లలు బిజీ అయిపోయారు, నేను కెమెరా పట్టుకొని నిలబడాల్సి వచ్చింది. మేమందరము ఒకే కమ్యూనిటీలో ఉంటాము, పక్కపక్కనే ఉంటాం అనమాట. ఇళ్ళన్నీ మావి పక్కపక్కనే ఉంటాయి. అందరం కలిసి ఇట్లా ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. యాక్చువల్గా వనభోజనాలు కార్తీక మాసంలో చేయాల్సింది మేము. అప్పుడు నాన్ వెజ్ తినమని చెప్పేసి అప్పుడు ప్లాన్ చేయకుండా ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాము. 31st రోజు నైట్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము అబ్బా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతగానం ఆర్గనైజ్ చేసిన సీనన్నకు, పద్మక్కకు ఫస్ట్ అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలి. చాలా బాగా పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేసిర్రు. ఫుడ్ కూడా అంతా కూడా చాలా బాగుంది. ఇట్లా అసలు మేము అనుకోలేదు ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పి. 60 ఏళ్ళకు కూడా పార్టిసిపేట్ చేసినందుకు ప్రత్యేకమైన గిఫ్ట్. నువ్వు ఒకటే ఫోటోలు తీస్తావా? నువ్వు ఆర్గనైజర్ ముందు ఉండాలి. రైట్, అందరు ఉండండి. రైట్ రైట్, ప్లీజ్ అందరు నిలబడండి. మేము కూడా మీతో పాటుగా జాయిన్ అవుతాం, ఎందుకంటే ఒక ఫోటో కూడా దిగలేదు మీతో కలిసి. సో మేము కూడా దిగిన తర్వాత మనం అందరం ఒకసారి భోజనం చేసిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమం ఈరోజు లైట్ వస్తుంది. We will change the plan, but after having our dinner we will definitely change the plan and we'll go for Tambola and other programs. Later after having our dinner we'll go. Anna ticket kuda ivale, meer double techukovali. Sunita అక్కడ ప్రోగ్రామ్ కంటిన్యూ అయితేనే ఉంది. నేనైతే వంటల దగ్గరకు వచ్చేసిన, ఏమేమి వండిరని చూపిద్దామని వచ్చేసిన బా. పన్నీర్ మసాలా కర్రీ చేసిరు. ఇక్కడనైతే మటన్ కర్రీ కూడా రెడీగా ఉంది. చికెన్ ఫ్రై చేసిరు.
మా కమ్యూనిటీలో కిషన్ సార్ అని ఉంటారు, ఆయననే ఊరికి పోయి ఆటను తీసుకొచ్చినామట. ఊరి ఆట తీసుకొచ్చి కట్ చేపించి అన్నీ ప్రిపేర్ చేసిరు. ఊరు నుండి ఆట తీసుకొస్తే అది టేస్ట్ వేరే ఉంటుందబ్బా. ఇక్కడ ఈ ఆటల కంటే కూడా ఊరి ఆటలు మంచిగా ఉంటాయి. కర్రీ చేస్తే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. ఇక్కడ అన్ని రెసిపీస్ అయితే రెడీగా ఉన్నాయి, చాలా బాగా కుదిరినాయి వంటలు. ఇక్కడ సాంబార్ కూడా రెడీ చేసి పెట్టిరు. ప్రతి ఒక్కటి కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకైతే చికెన్ మటన్ చాలా బాగా నచ్చింది. బగారన్నం కూడా మంచి ఫ్లేవర్ తోటి మస్తు కుదిరిందబ్బా. నాకైతే బగారన్నము తింటుంటే తినాలనిపించింది. ఇక్కడ తలకాయ కూర బోటి కూడా పొయ్యి మీద వేసేసిరు. ఇవన్నీ కూడా కట్టెల పొయ్యి మీదనే ప్రిపేర్ చేసిరు. ఇక్కడ ఎవరు ఉన్నారా? నాన్ వెజ్ ఎవరు ఉన్నారు? ఈమెకి ఆయనకి దీనిపై బొక్క ఎందుకు కొంచెం డైట్ మెయింటైన్ చేస్తారు బాబు ఇద్దరు భార్య భర్త. సీన్ తిన్నావు నా దగ్గర కాలి అంటే ఫ్రేమ్ లో ఇగో ఇగో సరే వస్తున్నా వద్దు పోతున్నా. కుకింగ్ మొత్తము హాస్టల్ నుండి మా వాళ్ళు వచ్చిరనమాట. రాములన్న ఇంకా అందరూ ఉన్నారబ్బా. అందరి పేర్లు చెప్పలేను. అందరూ కూడా చాలా హెల్ప్ చేసిరు. మా వాళ్ళే వచ్చి కుక్ చేసిరు. చాలా బాగా చేస్తారు మా వాళ్ళు వంటలు కూడా. ఎల్లన్న వీళ్ళందరూ కూడా ఒక టీం ఉన్నారనమాట. వాళ్ళందరూ వంటలు చేస్తే అన్నీ చాలా బాగుంటాయి. మేము ఏ ఫంక్షన్లు చేసినా మా కమ్యూనిటీలో ఏం చేసినా కానీ అన్నీ వాళ్ళతోటే చేయించుకుంటాము. 32 వింటుర్రా? మరోసారి రిపీట్ చేయాలి నంబర్స్ అన్ని. 16, 19, 32, 40, 49, 62, 83, 80. 2 to 22 22 83 57 57 57 देखो यार यहाँ पर देखो 41 41 మేడం పేరు సునీత. ఓకే ఎన్ని రూపాయలు? 500 కోట్లు గెలుచుకుంది ఇప్పటికి. ఇప్పుడు నాకు ఇప్పుడు కిషన్ గారి చేతుల మీదుగా 50 రూపీస్ ఇవ్వండి. చప్పట్లు కొట్టండి, అందరు చప్పట్లు కొట్టండి. యాక్చువల్లీ మేడము టికెట్ వద్దన్నారు, మళ్ళీ లాస్ట్ మినిట్ లో కొన్నారు. మంచిగా డిన్నర్ తినేసిన తర్వాత మేమైతే తంబోలా ఆడినామబ్బా. ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళు ముచ్చట్లు పెట్టుకున్నారు. తంబోలాలా ఎవరు గెలిస్తే వాళ్ళు డ్యాన్స్ చేయాలి. ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నారన్నమాట. వీళ్ళకు తంబోలాలా వచ్చిందని చెప్పేసి మస్తు సెలబ్రేట్ చేసుకున్నాం బాబా. బాగా ఎంజాయ్ చేసినాం. ఒక 5-6 అవర్స్ అయితే అక్కడనే స్పెండ్ చేసినాం అనమాట. సీనన్న వాళ్ళ ఇంట్లో చూస్తున్నారు కదా, బాగా డ్యాన్సులు చేస్తున్నారు. తంబోలా అయితే చాలాసేపు ఆడినాము. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేసిర్రు. ఫస్ట్ లైన్ వేదాంత్ అంకుల్ టైఅప్ అయింది. థర్డ్ లైన్ బాబుకి వచ్చింది. దేవాంశ్ థర్డ్ లైన్ గెలిచాడు. లింగం అంకుల్ చలైతే లింగం అంకుల్ మంచి మ్యూజిక్ మీద డ్యాన్స్ చేసిరబ్బా. చాలా బాగా ఎంజాయ్ చేసిరు. అవన్నీ కూడా మ్యూజిక్ పెడితే కాపీరైట్ వస్తుందని నేను తీసేయాల్సి వచ్చింది. కానీ తప్పదు, ఎందుకంటే మళ్ళీ ఛానల్కి ప్రాబ్లం అవుతుందని నేను తీసేసిన.
ఓకే, 2 గేమ్లు గెలిచేసినాయి. వీడు అమ్మమ్మ వీడు లక్కీ ఫీలో, వీడు లక్కీ వీడు. అర్జున్ వాట్ యు వుడ్ లైక్ టు డూ? తంబోలా అయిపోయిన తర్వాత కూడా ఇట్లా అందరు కలిసి కూడా డ్యాన్సులు చేసిరబ్బా. అందరూ కలిసి ఇట్లా డ్యాన్స్ చేయడము, ఈవెంట్ ఇదంతా చేయడం కూడా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అసలు రెగ్యులర్గా కలవం, మేము ఎవరి పనులలో వాళ్ళం బిజీగా ఉంటాము. మూర్తి సార్ రిటైర్మెంట్ అయిందని చెప్పిన కదా, వాళ్ళ మిస్సెస్ కూడా నాకు మంచి ఫ్రెండ్ రాజేశ్వరి అని చెప్పేసి. ఇక్కడ మాకు 2 గెస్ట్లు వచ్చిరబ్బా. వాళ్ళకు మేము ఫుడ్ అయితే పెట్టినాము. సుక్క బుక్క లేనిదే ఏ ఫంక్షన్ ఏ ఈవెంట్ చేయం కదబ్బా. మేమైతే తెలంగాణ వాళ్ళము, కంపల్సరీగా సుక్క బుక్క ఉంటుంది. అదంతా కూడా వీళ్ళకు టేస్ట్ చేపియాలని తీసుకొచ్చి పెట్టేసినాము. అతిథి దేవో భవ అంటారు కదబ్బా. పద్మక్క నేను నిలబడి వాళ్ళు భోజనం తినే వరకు వెయిట్ చేసినాము. తనే పద్మక్క, నేను చెప్పిన కదా సీనన్న వాళ్ళ భార్య. సీనన్న పద్మక్క వీళ్ళింట్లోనే చేస్తున్నాము ఈ ఈవెంట్ అనేది. మా గెస్ట్లకైతే మా వంటలు బాగా నచ్చినాయి అంట అబ్బా. చికెన్ కర్రీ, మటన్ కర్రీ మస్తు కుదిరినాయి అని చెప్తున్నారు. వాళ్ళకైతే నచ్చిందంట, కడుపు నిండా తిన్నాము, బాగుందని అన్నారు. అట్లనే స్వీట్ కూడా తిన్నారు. స్వీట్ అయితే మా ఫ్రెండ్ ఉమేరా చేసింది. తను బాగా చేస్తుంది స్వీట్స్, బిర్యానీ కూడా బాగా చేస్తుంది. ఈసారి తనతోటి బిర్యానీ కూడా చేపిస్తా. వీళ్ళు ఫుడ్ తిన్న తర్వాత మళ్ళా ప్రోగ్రాంలోకి వెళ్ళినాం మేము. మూర్తి సారు రిటైర్ అయ్యారని చెప్పిన కదా, ఈయననే మూర్తి సారు. డ్యాన్స్ కూడా బాగా చేసిర్రు. హెప్పప్ప అనే సాంగ్ మీద, చిరంజీవి సాంగ్ అనమాట. చాలా బాగా డ్యాన్స్ చేస్తారు, మంచిగా అందరు ఎంజాయ్ చేసిరబ్బా. చాలాసేపు చేసిరు. కాపీరైట్ పడుతుందని నేను ఆ సాంగ్ పెట్టలేకపోయినా, కానీ నాకైతే సాంగ్ పెట్టాలని ఉండే. ఎంత బాగా చేసిరంటే డ్యాన్సు. ఆయన రిటైర్ అయిన మూమెంట్లో అసలు పిల్లలకందరికీ జోష్ వచ్చేసింది దెబ్బకు. ఆయన డ్యాన్స్ చేస్తుంటే చూస్తున్నారు కదా ఎంత బాగా చేసిరో. ఇంకా మూర్తి సార్ డ్యాన్స్ చూసి అయితే మా పూరలందరికీ ఊపు వచ్చేసిందబ్బా. ఊరికొచ్చి అందరూ పిచ్చగా డ్యాన్స్ చేసిరు. తిన్నది అరిగిందాక మళ్ళీ ట్రిప్ పెట్టేటట్టుగా తయారైపోయారనమాట. ఎందుకంటే అట్లా చేసిరు. ఇక ఆగలేదు ఎక్కడ, ఇక దుంకిరు అట్లిట్లా కూడా దుంకలేదు. చూస్తున్నారు కదా మస్తు డ్యాన్స్ చేసిరు. పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ ఇష్టం వచ్చినట్టు డ్యాన్స్ చేసిరు. నాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇట్లా అందరం కలిసి ఏ ఈవెంట్ చేసుకోలేదబ్బా. అయ్యా జాగ్రత్త శ్రీరంగులేడు చాలా ఉన్నాయి రమ్మని. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. మీరు మాట్లాడుతుంటే సరిగా రావు, సైలెన్స్ గా ఉండండి. Happy